చిన్నాన్న చంపి చెల్లెల్ని జైలుకి పంపించాలని ఆలోచిస్తున్నావు. దోషుల్ని మాత్రం పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. ఆ దోషికి మీ చిన్నాన్నని హత్య చేయించి ఎవరైతే హత్య చేయించారో వాళ్ళకే సీట్ ఇచ్చి మీ నాన్నని మీ చిన్నాన్నని వెక్కిరిస్తావా నువ్వు? ఆత్మకు క్షోభ పెడతావా నువ్వు అని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, మన జిల్లాను తీసుకుందాం, ఉమ్మడి కర్నూలు జిల్లాను తీసుకుందాం. ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా చూస్తే అతనేం చేశాడో నేనేం చేశానో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఈరోజు మీరు చూస్తే జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మా తమ్ముడు చెప్తున్నారు, బాబాయ్ గొడ్డలి వేటు ఎన్నికల కోసం సానుభూతి కోసం కోడి కత్తి డ్రామా. ఇప్పుడు కంటైనర్లు అవినీతి డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బులన్నీ కూడా కంటైనర్లు పోతా ఉంటే ఒక ఆయన అంటాడు, ఎందుకు వచ్చింది కంటైనర్ అంటే వంట సామాగ్రి తీసుకుపోవడానికని. ఇంకొక ఆయన అంటాడు, ఆ ఇంటికి ఎందుకు వచ్చిందంటే ఫర్నిచర్ ఇంటికి తీసుకురావడానికి. నేను అడుగుతున్నా, ఈ రెండు కాదు, మద్యంలో దొంగిలిచ్చిన డబ్బుల్ని, ఇసుకలో మెక్కిన డబ్బుల్ని, అడ్డదుడ్డంగా సంపాదించిన డబ్బుల్ని పోలీసుల సహకారంతో కంటైనర్లో పెట్టి మీ ఓట్లు కొనాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఫుల్గా తాగిచ్చి మభ్య పెట్టాలని ఆలోచిస్తున్నారు. నేను అడుగుతున్నా, నిన్న నంద్యాలలో మీటింగ్ పెట్టారా లేదా? 10 కోట్ల రూపాయలు ఒక బస్సులకే ఖర్చు పెట్టారు. వచ్చారు బలవంతంగా. ఎవరు వచ్చారు? డాక్రా సంఘాలే. ఒక్కరు కూడా బస్ దిగల. పాపం పోలీసులకి ఇప్పుడు కూడా తిప్పలు తప్పలేదు. పోవద్దని అడ్డం పడితే కాళ్ళు పట్టుకుంటే కాదు మేము వెళ్ళిపోతామని రాష్ట్రం కోసం వెనుదిరిగారు వీర మహిళలు. మన మీటింగ్ నేను చూస్తున్నా, ఇప్పటికి 7వ మీటింగ్ ఇది. మధ్యాహ్నం పెడుతున్నా, 3 గంటలకు పెడుతున్నా. ఎప్పుడు పెట్టినా మేము సిద్ధం యుద్ధానికి. తాడో పేడో తేల్చుకుంటాం. తేల్చుకోకపోతే మాకు భవిష్యత్తు లేని మా తమ్ముళ్ళు వీరు